ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగడానికి ముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ వ్యూహాలకి పదును పెడుతున్నాయి. ఇప్పటికే అధికార కూటమి పక్షాలు తమ అంతర్గత సమావేశాలు ముగించి క్షేత్రస్థాయిలో వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో కూటమిలోని 3 పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకం వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇటీవల స్థానిక ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితుల్ని ఇప్పటి స్థానిక ఎన్నికల పరిస్థితుల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ యొక్క బలాబలాలు, స్థానిక నాయకుల యొక్క ఆశలు ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించేలా ఉన్నాయి. కూటమి సీట్ల పంపకాల విషయంలో కొంత గ్యాప్ కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం పార్టీకి 80%, జనసేనకి 15%, బీజేపీకి 5% సీట్లు కేటాయించవచ్చనే వార్తలు వచ్చిన నేపథ్యంలో జనసేన ముఖ్య నేతలు గట్టిగానే స్పందించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారపీఠ నుంచి దించడమే ఏకైక లక్ష్యం పెట్టుకుని కూటమి విజయం కోసం జనసేన కొన్ని అడుగులు వెనక్కి వేసి తక్కువ సీట్లకే పరిమితమైంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఆ పరిస్థితి భిన్నంగా ఉండబోతోందంటున్నారు. చాలామంది స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎప్పటి నుంచో ఈ ఎన్నికల కోసం ఎదురుచూస్తూ తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉన్నారు. అందువల్ల తమకి బలం ఉన్న ప్రతి చోట ఖచ్చితంగా పోటీ చేస్తామని 15% సీట్లు లాంటి పరిమితులను ఒప్పుకునే ప్రసక్తే లేదని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా కూటమి భాగస్వామి పక్షాల మధ్యన స్థానిక స్థాయిలో సీట్ల కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ పై స్థాయిలో మాత్రం కూటమి ఇప్పుడిప్పుడే విడిపోయే ధైర్యం కానీ అలాంటి ఆలోచన కానీ చేయకపోవచ్చని స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో నాయకులు లేదా కార్యకర్తలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నా, గొడవ పడినా చివరికి కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తమ పార్టీ నేతలకి అత్యంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క స్థానంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నామినేషన్ వేయాలని, పోటీకి నిలబడాలని ఆయన ఖరాఖండిగా చెప్పారు. గెలుస్తామా లేదా ఓడిపోతామా అనే భయాల్ని పక్కన పెట్టి ముందు ఎన్నికలకు వెళ్లాలని కేడర్కి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎన్నికల్లో దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని తెలిసినప్పటికీ దేనికి వెరవకుండా ప్రతి చోట పోటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద మరింత లోతుగా కసరత్తు చేయడం కోసం, పార్టీ నేతలకి భరోసా ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఒక కీలక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పార్టీలోని ప్రాంతీయ సమన్వయకర్తల స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి బాధ్యతల్ని అప్పచెప్పబోతున్నారు.